చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. చిన్ని ప్రస్తుతం మనతో సార్, నిన్న ఏం జరిగింది తిరువూరులో? అంటే సమన్వయ కమిటీ సమావేశం రసాబసగా మారిన పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా తిరువూరులో చూసిన పరిస్థితి. మీ విలేకరులే ఉన్నారు, అక్కడ ఏం జరిగిందో మీకే తెలుసు. మేము వచ్చేపాటికి అక్కడ ఏదో జరిగిపోయింది. సరే, మేము అందరం సభాస్థల దగ్గర ఉన్నాం. మేము మా కార్యకర్తలు 450 నుంచి 500 మంది దాకా అక్కడ ఉండి సభాస్థల దగ్గర ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం. ఈ లోపల ఏదో పార్టీ ఆఫీస్లో గొడవ జరిగింది, దత్తు గారిని ఏదో నిర్బంధించారని చెప్పి మాకు ఏదో ఫోన్ వచ్చింది. అప్పటికి మేము వెళ్ళేపాటికి చూస్తే ఆఫీసు చంద్రవందరగా ఉంది. మేము సమన్వయం పాటించి అట్లాగే నుంచుని దత్తు గారిని బయటికి తెచ్చుకున్నాం. అంటే కేసీనేని నాని గారు వచ్చిన సందర్భంలో అక్కడ ఫ్లెక్సీలో మీ ఫోటో పెద్దగా ఉంది, నాని గారి ఫోటో చిన్నగా ఉన్నది కాబట్టి గొడవ వచ్చిందనేది కూడా వార్త చక్కెర కొడుతున్న పరిస్థితి. ఏమంటే ప్రోటోకాల్ ఉందా లేదా? ఇప్పుడు అక్కడ చూస్తే మీరు అచ్చెన్నాయుడు గారు చిన్నగా ఉంటుంది, లోకేష్ గారు చిన్నగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు చిన్నగా ఉంది. అంటే వాళ్ళు కోపడతారా? ఎవరైనా ఫోటో ఉందా లేదా, ఫ్లెక్సీల్లో ఉందా లేదా, ప్రోటోకాల్ మెయింటైన్ అయిందా లేదా చూస్తాం. నిజంగా వీళ్ళందరూ కూడా బాధపడతారు, నాది పెద్దది ఉండాలి, నా చిన్నది ఉండాలంటే వాళ్ళకి ఎవరికి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఇష్టమైంది ఉమ్మగారిది ఉంది, పెట్టాం, పెద్దది పెట్టాం. లేదు, ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారు, ఇప్పుడు నాది ఇది ఫౌండేషన్లో నా ఫోటో పెట్టుకుంటున్నాం. అదే కానీ పార్టీ అక్కడ ఎవరిష్టం వాళ్ళ ఇష్టం, కానీ ఫోటోలో ప్రోటోకాల్ ఉందా లేదా అనే చూస్తాం. అంతేకాని పెద్దది ఉందా చిన్నది ఉందా అనేది కాదు, ఆ ఫ్లెక్సీ విషయం కాదు. ఉండటం అయితే ఉంది కదా. నిన్నటిదాకా మీ మీడియా వారు ఫ్లెక్సీలో ఫోటో లేదన్నారు, కానీ ఫోటో అయితే ఉంది. అది ఫోటో గొడవ కాదు, అదొక దౌర్భాగ్య సంఘటన. ఇటువంటి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. అంటే మీకు సంబంధం లేదు అసలు పార్టీతో, ఏ క్యాడర్గా మీకు బాధ్యతలు లేవనేది కూడా నాని నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడిన పరిస్థితి. అసలు ఏ బాధ్యతలు ఉన్నాయంటూ ఇక్కడికి వచ్చారనేది కూడా డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్నించారు. మా కుటుంబం 1982లో రామారావు గారు పెట్టిన కాడి నుంచి తెలుగుదేశంలో ఉన్నా, తెలుగుదేశానికి పరోక్షంగా సపోర్ట్ చేశాం. నాకు బాధ్యత లేదంటానికి ఎవరు? నేను తెలుగుదేశం కార్యకర్తని, నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారు సభ ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్తాం, సభను విజయవంతం చేసుకుంటాం, వస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే వద్దంటారు, కార్యకర్తలు ఎక్కడికైనా వెళ్తా అంటే చంద్రబాబు నాయుడు గారు వద్దంటారా? ఈ మధ్యలో ఉండే నాయకులు చేసే పనులకు మేము బాధ్యులం కాదు. కేసీఆర్ నాని చాలా సూటిగా చెప్పారు, నాలో రాక్షసుని నిద్ర లేపొద్దు, ఖచ్చితంగా ఒక యాంగిల్ మాత్రం ఇప్పుడు చూశారనేది కూడా ఆయన డైరెక్ట్గా అంటున్నారు. ఎందుకు నిద్ర లేకపోవాలి? ఏం అన్యాయం జరిగింది? మీరు 2 సార్లు ఎంపీ. మా కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మా కుటుంబంలో ఒక వ్యక్తిని 2 సార్లు ఎంపీ చేసినందుకు. కాబట్టి అటువంటి నిద్ర లేకుండా ప్రశాంతంగా చంద్రబాబు నాయుడిని గెలిపిద్దాం. నాని గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారాల కోసమే రాజకీయ పార్టీల్లోకి వస్తున్నారు, అటువంటి వాళ్ళని క్షమించను, అటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా నేను కూడా పోరాడతానని చెప్పిన పరిస్థితి. మొత్తం నియోజకవర్గంలో మీరు తప్ప వ్యాపారాల్లో ప్రధానంగా నాని గారికి ఎవరో కనిపించట్లేదు, కానీ పేరు మాత్రం వెతరని పరిస్థితి. 2014లో నాన్నగారు ఏంటి వ్యాపారంలో నుంచి వచ్చారా? ఇట్లా ఎంతోమంది వ్యక్తులు వస్తారు వ్యాపారంలో నుంచి. వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయం చేయొద్దండి మనం ఎవరు? సేవ చేయొద్దండి మనం. నీకు చేతనైతే సేవ చేయి, పేద ప్రజలకు సేవ చేయి. అంతేగాని సేవ చేసే వాళ్ళని రావద్దనడానికి మనకి ఏమన్నా రైట్ ఉంటుందా? మా ఎవ్వరికీ రైట్ లేదు. చంద్రబాబు నాయుడు గారే అనరు. కాబట్టి ఇటువంటివన్నీ మనం ఎవరు అనకూడదు. మనం సేవ చేయడానికి వచ్చాం. ఇప్పుడు నిజంగా చూడండి, నేను విజయవాడలో ఎన్ని క్యాంపులు పెట్టాం, ఎంతమంది పేద ప్రజలు ఇది ఇబ్బంది లేకుండా తింటున్నారు. రోజు అన్నా క్యాంటీన్లు చేస్తున్నాం. నన్ను వద్దనే రైట్ ఏంటి? నేను తప్పు చేస్తే నువ్వు వ్యాపారవేత్తవే, నువ్వు పలానా చేసావు. ఎవరైనా వ్యాపారాలు 2014లో నాని గారు వచ్చేటప్పుడు కూడా, 2009లో కానీ 2014లో ఆయన వ్యాపారం నుంచే వచ్చారు కదా. మరి అప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు పనికొచ్చినప్పుడు ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు పనికిరారా? వ్యాపారవేత్తలు చేయకూడదని ఏమన్నా ఉందా? మాలాంటి వ్యాపారవేత్తలు బాగా వస్తే ఇంకా పేద ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం మాకు తగులుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఈ అన్నింటికి 7వ తారీఖు ఏమైనా పుల్ స్టాప్ పడే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే ప్రతి సందర్భంలో నియోజకవర్గ సమావేశం అంటేనే కొంచెం రసాబసగా మారుతున్న పరిస్థితి. బెంచ్ సర్కిల్లో చూసాం, ఎస్సీ సమావేశంలో కానీ, మైనార్టీ సమావేశంలో కానీ, ఈరోజు తిరువూరులో కూడా ఇవన్నీ చిన్న మాది మీరు చూశారు. యోగాళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించింది. ఎంత అద్భుతంగా జరిగిందండి. ఏమైనా గొడవ జరిగిందా? చాలా అద్భుతంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి లోకేష్ గారికి రాష్ట్రం మొత్తం మీద స్టార్ట్ అయిన కాడి నుంచి చివరి దాకా ఎక్కడే జరగని విధంగా మేము విజయవాడలో చూపించాం. 14 గంటలు పాదయాత్ర చేయించాం. ఎక్కడన్నా జరిగిందా మీరు చూస్తే? అటువంటి ఘనత విజయవాడది. ఏ గొడవ జరగకుండా వెళ్ళదు. ఎవరో కొంతమంది చిల్లర వ్యక్తులు చేసే గొడవలు మేము పట్టించుకోం. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ గట్టిగా ఉంటుంది. ఇది చెప్తున్నారు, పూర్తిగా క్రమశిక్షణ అయితే పార్టీ వీడదు. అది నిన్న జరిగిన ఘటన అయితే దురదృష్టకరమైన ఘటన అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే, ఇది నాని వర్సెస్ చిన్నీల మధ్య మాత్రం వారైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎంపీ సీటు తెచ్చిన తంటగానే తెలుగు తమ్ముళ్ళు చూస్తున్నారు. నిన్న తిరువురులో జరిగిన ఘటనలో కూడా కొంతమందిని అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ అన్నింటిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని చిన్ని చెప్తున్న పరిస్థితి ఉంది.
కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.